ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నా. ఈ ఉడకబెట్టి ఎండికారం పోసి అన్నీ ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు కడిగి ఒక పక్కకు పెట్టుకుందాం, శుభ్రంగా చూడవాలి. ఇవి కేజీ టమాటాలు. ఈ టమాటాలు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం దూరంగా ఉన్నాయి. కేజీ టమాటాలని ఉడకబెట్టి టమాటా పచ్చడి చేస్తాను ఇవాళ. ఇవన్నీ తూడిసి పక్కకు పెట్టుకోవాలి. తడి లేకుండా పక్కగా శుభ్రంగా దూడ్చుకోవాలి. ఒక్కొక్క కాయ శుభ్రంగా దూడ్చుకొని పక్కకు పెట్టుకుంటే కొంచెం ఫ్యాన్గాలు కారబెడితే నెల 2 నెలలు అసలు ఎక్కడికి పోదు, మంచిగా ఉంటుంది పచ్చడి. కడిగి పెట్టుకున్న టమాటాలు శుభ్రంగా తూడిసి పొడిగుడతో దూడిసి పక్కకు పెట్టి ఫ్యాన్గాలకి వచ్చేపు ఒక అరగంట ఆరబెట్టిన. ఇప్పుడు శుభ్రంగా తూడిచిన టమాటాలు తొడియాలు కోసుకోవాలి. శుభ్రంగా తొడియాలు తీసుకోవాలి టమాటాకి. లేకపోతే ఆ తొడియాలు ఉంటే పచ్చడి అంత మంచిగా ఉండదు. కానీ తొడియాలు తీసుకొని శుభ్రంగా సన్నగా ఇట్లా కోసుకున్నా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మగ్గించుకోవాలి. తడి అంతా పోయిందాకా కళాయి వచ్చినాక ఇవన్నీ ముక్కలు కళాయిలో పోసుకోవాలి. మంట ఐలో పెట్టుకోవచ్చు. సగం మగ్గిందాక ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ముక్కలు అంతా మంచిగా ఉడుకుతున్నాయి. ఈ కేజీ టమాటాలకి ఈ పెద్ద ఉల్లిగడ్డ అంత చింతపండు వేసుకొని ఇప్పుడు అంతా చింతపండుకి చిక్కాలు లేకుండా గింజలు లేకుండా అంతా నీట్గా మంచిగా ఇట్లా చేసుకొని ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపుకోవాలి. కొద్దిగా గ్యాస్ తగ్గించుకొని పెట్టుకోవాలి. పటాల నుంచి లేటుగా ఇదంతా ఎసరంతా పోయిందాక ఉడకబెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకోవాలి, లేదా అడుగంటితే బాగు ముక్కలు. ఇదంతా గుజ్జు అయిందాక ముక్కలన్నీ ఉడకాలి. తిప్పుకుంటేనే అడుగంటుకుంటుంటుంది, లేకపోతే ఊగినే టమాటా ఊగినే అడుగంటుతాయి. ఈ టమాటా పచ్చడి ఇట్లా చేసుకొని మంచిగా ఒక డబ్బాకు పెట్టుకుంటే గాచీసా దాంట్లో పెట్టుకొని ఒక నీళ్లు తగలకుండా పచ్చడి చూసుకోవాలి. లేకపోతే నీళ్లు తగిలితే ఎమ్మటే ఖరాబ్ అవుతుంది పచ్చడి. మంచిగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఈ పచ్చడి. ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు. ఎట్లందో చూద్దాం. అడుగు అంటిద్ది. టమాటా ముక్కలు ఊగి తిప్పుతూనే ఉండాలి. ఇట్లా లూజుగా ఉండాలంటే ముక్కలు వేసిన కానించి మంచిగా తిప్పుతుండాలి. చింతపండు ముక్కలు అంతా మంచిగా ఉడికిద్ది అనమాట. అదంతా గుజ్జుగా అయింది. టమాటా పచ్చడి అంటే ఏదో దబ్బుకుని అయ్యే పచ్చడి కాదు ఇది. కొద్దిగా టైం పట్టిద్ది. టైం పట్టినా కూడా ఈ పచ్చడి చేసి పక్కకు పెట్టుకుంటే నెల రోజులు ఇబ్బంది పడకుండా తినవచ్చు. కొంచెం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ముక్కలు తిప్పుకోవాలి. అంతా ముక్కలన్నీ మంచి గుజ్జు అవుతున్నాయి. నేనైతే కేజీ టమాటా తీసుకున్నా, కానీ అర కేజీ కూడా చేసుకోవచ్చు. ఎన్ని టమాటాలు ఉంటే అన్నీ చేసుకోవచ్చు. ఒకేసారి కేజీ చేసుకోవాలనేవి లేదు. ఎసరంతా దగ్గరకు వస్తుంది. ఎసరు ఉంటే ఏం లేదు, కానీ ఖరాబు 10 రోజులలోనే ఖరాబ్ అయిపోయింది పచ్చడి. ఎసరంతా పోయి అంత గుజ్జంతా ఇట్లా గట్టిగా కావాలి. పచ్చడి చేసుకునేటప్పుడు అడావుడిగా చేసుకోవద్దు. మంచిగా ఎమ్మర్తగా చూసి ఏదంతా వేయాలా అన్నది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఏదైనా ముక్కలు ఎట్టుంటే నలుపుకుంటే కొంచెం నలుగుతీగా. కొంతమంది ఎట్లనే మొత్తం దగ్గరికి అయిందాక ఎసరంతా పోయిందాక గుజ్జులాగా చేసుకొని ఇందులోనే ఉప్పు, కారం, మెంతిపిండి, ఎల్లిపాయలు అన్నీ కావాల్సినవన్నీ పచ్చడి కావాల్సినవన్నీ పెట్టుకొని కూడా ఇట్లా తిప్పి తాలింపు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా బాగుంటుంది. కానీ కొంచెం మిర్చిదారులు వేసి పట్టుకొని తాలింపు పెట్టుకుంటే అన్నానికి కలిసిద్ది. పొద్దుటిల్లు టిఫిన్కి ఏదైనా చేసుకున్నా కూడా టిఫిన్లో వేసుకొని తినొచ్చు. దోశలకి ఉప్మా చేసుకున్నా, దోశలు వేసుకున్నా పొద్దున్నే టిఫిన్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇట్లాంటి పచ్చడి చేసుకుని పక్కకు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ముక్కలన్నీ మంచి ఉడికినాయి. ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టద్దు, ఎందుకంటే ఆవిరంతా అట్లా మూత నుంచి ఆవిరి వస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు ఇట్లా ఉడకనియాలి. మూత తీసి ఇట్లా ఉడకనిస్తే అదంతా దగ్గరకు వస్తుంది. ఆసర కూడా లేకుండా దగ్గర ఉడికిద్ది. ఇప్పుడు అంతా ఉడకటానికి మంచి గుజ్జులాగా వస్తుంది కాబట్టి కొంచెం దగ్గర ఉండాలి. ముక్కలకి దగ్గరుండి తిప్పుకోవాలి, లేకపోతే ఎమ్మటే అడుగంటే అవకాశం ఉంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని
ఇట్లా కలుపుకుంటే ఉడుకుతుంటేనే వేసుకుంటే పసుపు వాసన రాదు. పచ్చడి అన్నీ వేసి మిక్సీ పట్టి తాలింపు పెడుతుంటే ఉంటుంది ఈ పచ్చడి. అసలు వస్తుంది పచ్చడి చూస్తేనే తినబుద్ధి అవుతుంది, అట్లా ఉంటుంది ఈ పచ్చడి. చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల నుంచి ఇంత ఎసరంతా కొంచెం దగ్గరకు వస్తుంది. ఇంత మెత్త గుడికే కల్లా గుజ్జు గుజ్జు గుడికే కల్లా జిగుటు వస్తుంది. ఇట్లా గుండ చుట్టకు రావాలి. ఇట్లా తిప్పుతుంటే అడుగు అంటకుండా చెట్లు తిరిగి రావాలి. ఇట్లా ఒక 2 నిమిషాల నుంచి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఉప్పు కప్పుకి ఇట్లా తలగొట్టికి కొంచెం తక్కువే వేసి, ఇంత కల్లుప్పు ఇదే మెత్తటుప్పు కాదు కల్లుప్పు. ఇప్పుడు ఉప్పు ఎంత వేసిన్నో, కారం కూడా, ఎందుకంటే కల్లుప్పు కదా, ఉప్పు ఎంత వేసినా కారం అంత వేస్తాను. ఇట్లా వేసుకుంటే ఇదంతా వేసి కల్లుప్పు కదా, ఏ పచ్చళ్ళకైనా కల్లుప్పు వాడితే ఆ పచ్చడి రుచే వేరు. ఆ మెత్తటుప్పు అంత బాగోదు. ఇప్పుడు మెంతులు వేయించి పక్కకు పెట్టుకుని, ఈ మెంతులు 2 చెంచాలు ఉంటాయి. మెంతులు, ఎల్లిపాయలు 3 గడ్డలు ఒలిసి పక్కకు పెట్టుకున్నాం. ఇవన్నీ శుభ్రంగా తిప్పుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లనే చేసుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టి తాలింపు పెట్టకుండా కూడా కొంతమంది తింటారు, కానీ తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిసేపు సలార్ పెట్టుకుందాం. అంతా శుభ్రంగా కలిదిప్పుకొని మిక్సీ జార్లు వేసి పట్టుకుందాం. మిక్సీ జారి ఏమైనా తడి ఉంటే శుభ్రంగా తుడుచుకోవాలి. తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయింది. శుభ్రంగా పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. నేను 2 సార్లు పట్టుకుంటాను. కొంచెం సగం సగం వేసుకొని పచ్చడి తయారు చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ బట్టి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు పోపు గింజలు వేసి తాలింపు పెట్టుకున్నాం. అలా 7 వచ్చింది. సరిపోను నూనె వేసుకొని, ఇప్పుడు ఆవాలు కొన్ని, జీలకర్ర కొన్ని, పచ్చెనపప్పు కొన్ని, తాలింపుకి ఎక్కువ వేసుకోవాలి కొన్ని, మినపప్పు, ఇవన్నీ కొంచెం వేగిందాక ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 4 దుంపుకున్నాం. మాడితే కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా పచ్చడి ఎట్లా చేస్తున్నా చూశారు కదా. ఈ ప్రకారంగా పచ్చడి చేసుకుంటే మీకు కూడా ఒక 4 రోజుల దాకా ఇబ్బంది ఉండదు. పక్కకు పెట్టుకోవచ్చు, చేసి పక్కకు పెట్టుకుంటే ఇంట్లో ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎల్లిపాయలు ఒక 10 ఎల్లిపాయలు ఎరుపు వచ్చిందాక ఉండాలి కొద్దిగా, కరకర అంటాయి మంచిగా. ఇప్పుడు ఇంగు కొద్దిగా. ఇప్పుడు కరివేపాకు ఒక 2 రెమ్మలు. తాలింపు అంతా మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చడి వేసుకుందాం. ఇదంతా వేసుకొని శుభ్రంగా కలిదిప్పుకొని ఆ నూనె అంతా పైకి రావాలి. ఇదంతా ఇట్లా నూనె ఎక్కువ అనిపిస్తుంది కదా, శుభ్రంగా కలిదిప్పితే పచ్చడికి అంతా సరిపోద్ది. ఇది జిగుటుగా ఉంటుంది పచ్చడి అంతా, కానీ కొద్దిగా మంచిగా నిమ్మలంగా చిన్నగా తిప్పుకోవాలి. పచ్చడి చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందో. తాలింపు పెడతంటేనే మా మనవాడు రాలే ఇంకా, లేకపోతే అమ్మమ్మ అయిందే అంటాడు. పచ్చడి అంతా కలిసిందాక ఇట్లా తిప్పుకోవాలి, లేకపోతే పైనే ఉంటుంది, ఆ పచ్చడికి పట్టదు. చూడు ఇందాక అంత అవ్వబడ్డది, ఇప్పుడు చూడు పచ్చడికే పట్టేసింది మొత్తం. పచ్చడి ఎలా చేశారో చూశారు కదా. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చేసుకొని ఎలా ఉందో చెప్పండి.